ఏంటి ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఊరే ఖాళీ చేసేసారా? సో హే గైస్, అసలు మ్యాటర్ ఏంటంటే చిన్న వరకు నేనైతే మన మాచవరం మండలంలో ఉన్న రేకులగడ్డ గ్రామంకి అయితే వచ్చాను. ఇక్కడికి నేను వచ్చాక తెలుసుకుంది ఏంటంటే అసలు రేకులగడ్డ ఇది కాదంట. ఒకప్పుడు ఆ రేకులగడ్డ అనే గ్రామం కృష్ణానది తీరానే ఉండేదంట. అయితే వచ్చిన వరద వల్ల ఆ ఊరు మొత్తం మునిగిపోయిందంట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ రేకులగడ్డే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఊర్లో ఎవరు జీవించట్లేదు. దగ్గర 10 సంవత్సరాల పైన అవుతుందంట ఈ ఊరు ఖాళీ చేసి. ఇలాంటి విషయాల్లో మనం ముందుంటాం కాబట్టి అలా ఊరు మొత్తం తిరిగి చూద్దాం అని చెప్పేసి నేనైతే వచ్చాను. ఒక పెద్ద ముఖ ద్వారంతో నాకైతే గుడి కనిపించింది. ఒకసారి లోపల కూడా చూద్దాం అని చెప్పేసి లోపలికైతే వెళ్ళాను. ఇది ఏ గుడో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలా గుడి మొత్తం తిరిగి చూసాక లోపలికి వెళ్దాం ట్రై చేశాను. ఇక లోపల ఎటు చూసిన మొత్తం గబ్బిలాలే ఉన్నాయి. ఇక నేనైతే లోపలికి వెళ్ళలేదు. ఇక అలా మొత్తం చూసేసుకోండి కృష్ణానది తీరానికి అయితే వచ్చాను. ఇక్కడ చాలా సైలెంట్ అండ్ పీస్ఫుల్ గా అయితే ఉంది. ఇప్పుడే రీల్ మీ ఫ్రెండ్ కి షేర్ చేసి నెక్స్ట్ టైం ఇక్కడ వెళ్ళడానికి ప్లాన్ చేయండి. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. ఇక్కడ మంచి పిక్స్ అండ్ వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు. నేను ఒక్కనే వచ్చా కాబట్టి అంతకేం దిగలేదు. ఇక దారిలో ఒక పెద్ద కనపడితే అడిగాను ఈ ఊరు ఎలా మునిగిపోయిందని. పులిచింతల ప్రాజెక్ట్ వల్ల ఇదంతా జరిగిందంట. ఆయన అదే చెప్పారు. 10 సంవత్సరాల పైన అయిందంట మొత్తం ఖాళీ చేసి. ఈ రోజుకి ఇంతే. మరి మీరు వరకు వెళ్తా మన అకౌంట్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి పెట్టుకోవడం మర్చిపోకండి.